రంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామం నుంచి మొదలైన క్రైమ్ కథ ఇది. 2003 నుంచి 2020 వరకు జరిగిన 18 మంది మహిళల్ని అతి దారుణంగా చంపేసిన కిల్లర్ ఫైల్స్ లో ప్రతి పేజీ ఒక మహిళ కోల్పోయిన జీవితమే. సీరియల్ కిల్లర్స్ అనగానే ఇండియాలో మనకు వినిపించే పేర్లు తమిళనాడుకు చెందిన ఎం జయశంకర్. 3 ఏళ్లలో 30 మంది మహిళలని అతి దారుణంగా అత్యాచారం చేసి 15 మందిని చంపేసిన సైకో కిల్లర్ జయశంకర్ 2011లో అరెస్ట్ అయిపోయాడు. ఫిజికల్ ట్రైనింగ్ టీచర్గా ఉన్న సైనిడ్ మోహన్ 20 మంది మహిళల్ని అత్యాచారం చేసి ఆ తర్వాత బలవంతంగా సైనిడ్ టాబ్లెట్స్ ఇచ్చి చంపేశాడు. అతనికి 2013లో కోర్టు మరణదండన విధించింది. ఇలాంటి సీరియల్ కిల్లర్స్ మీద సినిమాలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఎక్కడో జరిగాయి, మన దగ్గర కాదు అని వార్తల్లో చూస్తుంటాం. కానీ హైదరాబాద్లో ఉంటూ కళ్ళు దుకాణాలే అడ్డాగా 18 మందిని అత్యాచారం చేసి చంపిన మైనా రాములు గురించి ఒక్కొక్క విషయం వింటుంటే తెలుస్తుంది అతను ఎంత కరుడు కట్టిన సీరియల్ కిల్లర్ అనేది. టీవీ9 ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి మీ నుండి వస్తున్న రెస్పాన్స్, లైక్ మీరు పంపుతున్న ఈమెయిల్స్, ఫోన్ కాల్స్, మీ అప్రిసియేషన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ మనం టేకప్ చేస్తున్న కేస్ చాలా సెన్సేషనల్ కేస్. అతనే 18 మర్డర్స్ చేశాడని తెలిసినా కూడా సాక్ష్యాలు లేవు. బట్ ఓన్లీ ఒక్క కేసులో ఒక్క చిన్న క్లూతో, పక్కా సాక్ష్యాలతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇంతకీ ఏంటి ఆ కేసు, ఏంటి పోలీసులకు దొరికిన ఆ చిన్న క్లూ చూద్దాం. 2009 వరకు అతని పేరు పోలీసులకి తెలీదు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒకే ఇంట్లో 2 మహిళల్ని అత్యాచారం చేసి చున్నీతో మెడ బిగించిన కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. నుంచి మర్డర్స్ చేయడం స్టార్ట్ చేశాడు. 18 హత్యలు చేశాడు. అండ్ అందరూ ఆడవాళ్లే. ఇతని కోసం, ఈ క్రిమినల్ కోసం తిరగని పోలీస్ అంటూ లేడు. అండ్ టాస్క్ ఫోర్స్ టీం ఎంటర్ అయిన తర్వాత పక్కా ఆధారాలతో అతన్ని పట్టుకున్నారు. అతనే మైనా రాములు. ఎస్, మైనా రాముల్ని మొదటిసారి అంటే 2009లో అరెస్ట్ చేసిన ఆఫీసర్తో మనం మాట్లాడబోతున్నాం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్లోనే ఉన్నాం. 2009 సంవత్సరంలో నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ SOT సైబరాబాద్ ఉన్నప్పుడు ఈ కూకట్పల్లి అల్విన్ కాలనీ ప్రాంతంలో 2 మర్డర్స్ జరిగినాయి. అప్పుడు 2 లేడీస్ మర్డర్గా, ఒకటే ఇంట్లో మర్డర్ అయిందని చెప్పి, అయితే దాంట్లో సిపి గారు అప్పుడు ఆ కేసుని ఎట్లా చేసి డిటెక్ట్ చేయాలని చెప్పి మాకు పురమాయిస్తే మేము దాని మీద వర్క్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ మైనా రాములను అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడే అతను మైనా రాములు ఈ సీరియల్ కిల్లింగ్స్లో అతను ఈ లేడీస్ని చంపిన కేసులలో నేరస్తుని అని చెప్పి ఒక 7 కేసులలో అప్పుడు అతను ఒప్పుకోవడం జరిగింది. వాటి మీద అతన్ని నార్సింగి పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అప్పటి వరకు చిన్న చిన్న థెఫ్ట్ కేసెస్లో అరెస్ట్ అయిన మైనా రాములు 2009లో కూకట్పల్లిలో జరిగిన జంట హత్యల కేసులో అరెస్ట్ అయ్యాడు. అండ్ అప్పుడు ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఇతను ఆల్రెడీ 7గురిని చంపేశాడని. అండ్ ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒంటరి మహిళలు. మిస్సింగ్ కంప్లైంట్స్ లేవు. సో రాములు ఈజీగా తప్పించుకోగలిగాడు. బట్ కూకట్పల్లి డబుల్ మర్డర్ కేసులో రాములుని ఎలా పట్టుకున్నారు పోలీసులు? ఎవరు చేశారో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చనిపోయిన వారిలో ఒకరి ఫోన్ కూడా కనబడకపోవడంతో ఆ నెంబర్కి ఫోన్ చేశారు. ఒక ఆటో డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరో మర్చిపోయారు అని చెప్పాడు. ఆ ఫోన్ని స్వాధీనం చేసుకుని లాస్ట్ నెంబర్కి డయల్ చేసి చూస్తే హత్య చేసిన రాములు బావమరిది లిఫ్ట్ చేసి అడ్రస్ చెప్పాడు. పేరు ఒకటి మాకు ట్రేస్ అయిన తర్వాత
ఎవ్రీడే మేము ఎట్లా చేయాలి ఏందని చెప్పి పట్టుకుంటే ఎట్లా అని చెప్పి దాని గురించి ప్లాన్ చేసుకోవడం, నేను వాళ్ళని పంపడం, వాళ్ళు మళ్ళీ రాత్రి దాకా తిరిగి సారి ఇట్లా ఉన్నదని నాకు చెప్పడం, తెల్లారి మళ్ళీ కొత్త పథకం వేయడం, అట్లా మేము ఒక 10 రోజులు ఇబ్బంది పడితే మాకు ఆ రాములను పట్టుకోవడం జరిగింది. అప్పుడు 2009లో కూకట్పల్లి డబుల్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నార్సింగ్ పిఎస్లో ఒక మర్డర్ బయటపడింది. నార్సింగ్ పిఎస్లో అప్ప దగ్గర, ఇప్పుడు టీఎస్పీ ఏదైతే అంటామో అక్కడ ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారులు చెప్తుంది ఏంటంటే, ఆ చంపిన విధానాన్ని చూసి కూకట్పల్లిలో ఎట్లయితే 2 అక్కజలను చంపాడో నార్సింగ్లో కూడా సేమ్ స్టైల్లో ఉంది. బాడీ అంతా కూలిపోయింది, ఒంటి మీద ఎట్లాంటి బంగారం లేదు. సో ఈ గోల్డ్, కళ్ళు కాంపౌండ్, ఈ రెండింటి సిమిలారిటీస్తోని కేసులన్నీ ఛేదించేవాళ్ళు. ఛార్జ్షీట్లో వాళ్ళు వేసిన ఎవిడెన్స్ కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్, కళ్ళు కాంపౌండ్ దగ్గర అతనితో పాటు కళ్ళదైన వాళ్ళు, అక్కడ మిస్ అయిన లేడీస్ ఒంటి మీద మిస్ అయిన బంగారు ఆభరణాలే ఈ కేసులో మెయిన్. కూకట్పల్లి జంట హత్యల వివరాలు మాత్రమే కోర్టులో హాజరుపరచగలిగారు. విచారణల అనంతరం ఫిబ్రవరి 1, 2011 కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష, 500 రూపాయల జరిమానా విధించింది. 2009లో అరెస్ట్ అయిన మైనా రాములుకి 2011లో రంగారెడ్డి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే జైల్లో ఉండి చట్టాల మీద కాస్త అవగాహన పెంచుకున్న రాములు ఒక మానసిక రోగిలా నటించడమే కాదు, అక్కడున్న వాళ్లను నమ్మించి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అక్కడున్న పోలీసుల కళ్ళు గప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత 16 నెలల పాటు రాములు పోలీసులకు దొరకలేదు, హత్యలు ఆపలేదు. ఆ తరువాత 16 నెలలు పోలీసులకి రాములు ఎక్కడా దొరకలేదు. ఆ 16 నెలల్లో రాములు మరో 5 మందిని హత్య చేశాడు. చందానగర్లో 2, బోయినపల్లిలో 2, దుండిగల్లో ఒక హత్య చేసి శవాలని గుర్తుపట్టకుండా చేసి తప్పించుకుని తిరిగేవాడు. నిఘా పెట్టాలనే ప్రయత్నంలో మా వాళ్ళు నిఘా పెట్టినా కూడా ఓసారి మా ఛానల్లో తగలకుండా పోయే అవకాశాలు ఉంటాయి. అట్లా ఎందుకంటే ప్రత్యేకమైన అడ్రస్ లేదు, పలానాల దగ్గర ఉండడం లేదు, పలానా దగ్గరికి వస్తడం లేదు, అతని గురించినటువంటి సమాచారం చాలా తక్కువ అందుబాటులో ఉండేది. కాబట్టి ఈ నిఘా పెట్టడం అనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఒకటే పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నిఘా ఎక్కువ పెడతారు. ఒక దగ్గర చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఈ విల్ గో టు అనదర్ ఇంకో ఏరియా. ప్రాంతాలు కూడా మారుతుంటాయి కాబట్టి ఒకే వ్యక్తి నిఘా పెట్టడం అనేది కుదరకపోవచ్చు. అట్లా హైదరాబాద్లోనే ఉంటున్నాడు అని రూఢి అయింది పోలీసులకి. కళ్ళు దుకాణాల దగ్గర నిఘా పెట్టి 2013 మే 13వ తేదీ బోయినపల్లిలో పోలీసులు అతను అరెస్ట్ చేశారు. సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తూ జైల్లోనే చట్టాలపై పట్టు పెంచుకున్న రాములు సొంతంగా తానే హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. నేను జైల్లోనే మగ్గిపోతున్నాను, నాకు జీవితం కావాలి అని వేడుకుంటూ పిటిషన్ పెట్టుకోవడంతో 2018 అక్టోబర్ 3న అతన్ని జైలు నుంచి విడుదల చేయమని కోర్టు తీర్పిచ్చింది. కానీ రాములు బయటకు రావడంతోనే మళ్ళీ కిల్లర్గా మారిపోయాడు. సంవత్సరం లోపే షామీర్పేట్, పటాన్చెరు శివార్లలో 2 మహిళలను హత్య చేసి 2019లో పోలీసులకి చిక్కాడు. సీరియల్ హత్యలకు సరైన సాక్ష్యాలు లేక జైల్లో రాములు ప్రవర్తన మీద జూలై 31, 2020న చెర్లపల్లి జైలు నుంచి మళ్ళీ విడుదలయ్యాడు మైనార్ రాములు. ఇంకా నేను ఎలాంటి తప్పు చేయను అని చెప్పి బయటకు వచ్చిన రాములు తర్వాత ఏ పోలీస్ రికార్డ్స్లోకి ఎక్కలేదు.
2021 కొత్త సంవత్సరం మొదటి రోజు జనవరి 1న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయింది. 4 రోజుల దాకా ఎలాంటి ఆధారం దొరకలేదు. అదే సమయంలో గట్కేసర్ పోలీసులకి అంకుషాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర ఒక మహిళ మృతదేహం కనబడింది. 2021 జనవరి 4 హైదరాబాద్ శివార్లలో ఉన్న ఔషాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర ఒక మహిళ మృతదేహం కనిపించింది. గుర్తుపట్టలేనంతగా ఉంది ఆ డెడ్ బాడీ. చంపిందెవరో తెలీదు, చనిపోయిందెవరో తెలీదు. బట్ ఆమె కట్టుకున్న చీర కొంగు ముడిలో ఒక స్లిప్ ఉంది. ఆ స్లిప్లో ఒక ఫోన్ నంబర్ రాసింది. ఆ ఫోన్ నంబర్తో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు గట్కేసర్ వాళ్ళు ఒక 15 రోజులు తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు, సార్ ఇట్లా అయింది కేసు, ఏమన్నా మీకు సమాచారం ఉందా, ఎట్లా మీ దగ్గర నుంచే మిస్సింగ్ అయింది కదా అమ్మాయి అని చెప్పి, లేడీ మీ దగ్గర మిస్సింగ్ అయింది కదా జూబ్లీ హిల్స్లా, ఇది ఎట్లా సార్ అని చెప్పంటే, సరే మంచిది కేసు డీటెయిల్స్ పర్టికులర్స్ ఆ ఫొటోస్ అని ఇవ్వండి అని అని తెచ్చుకున్నాం మేము పోయి. మా వాళ్ళు అవన్నీ ఏంటంటే వాళ్ళని ఇచ్చిపోయినారు. దాన్ని బడితే డౌట్ వచ్చింది మాకు. అంటే ఈ ప్రాంతంలో ఈ గత 10 సంవత్సరాలలో ఇటువంటి నేరాలు సీరియల్గా చేసినోడు వాడు ఒకడే ఉన్నాడు కదా. మేము అరెస్ట్ చేసిన మా నాలెడ్జ్లో ఉన్నది అతను ఒక్కడే. ఇతను ఆ విధమైన నేరాలు చేసినోడు. వేరే దగ్గర వేరే జిల్లాల పంటి జరగచ్చు, కానీ హైదరాబాదు ఈ సైబరాబాద్లో మాత్రం ఈ కేసులు చేసింది ఎక్కువ చేసింది రాములే అనేటువంటి ఒకటి. ఆల్రెడీ వాడిని మేము ఒకసారి అరెస్ట్ చేసినాం కాబట్టి అతన్ని మా నాలెడ్జ్లో ఉంది కాబట్టి మా వాళ్ళు పడితే అబ్బా ఇతను ఉంటే ఉండొచ్చాయా, ఇతను మరి ఇప్పుడు ఎక్కడున్నాడు మీరు చెక్ చేయండి అని చెప్పడం జరిగింది మా దగ్గరికి వస్తే. చనిపోయిన మహిళ పేరు వెంకటమ్మ. డిసెంబర్ 30న మధ్యాహ్నం నుండి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. మర్డర్ జరిగింది సేమ్ డే. అండ్ పోలీసులకు డెడ్ బాడీ కనిపించింది జనవరి 4, అంటే 5 days గ్యాప్. సో ఈ టైంలో డెడ్ బాడీ పూర్తిగా డీకంపోజ్ అయిపోయింది. ఇటు టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు అటు సైంటిఫిక్ ఎవిడెన్స్కి కష్టమైంది. అండ్ ఆ టైంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును అప్రోచ్ అయ్యారు పోలీసులు. హైదరాబాద్లో అన్నోన్ డెడ్ బాడీస్ దొరికితే పోలీసులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ మీద మీడియా రిపోర్ట్ చేయడం కావచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. బట్ ఈ మైనా రాములు చేసిన అన్ని మర్డర్స్లో ఒక సిమిలారిటీ ఏముంటుందంటే కంప్లైంట్స్ ఎవరు ఉండరు. సో వాటిని ఫాలో చేసేవాళ్ళు కానీ వాటి గురించి అప్డేట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కేవలం పోలీసు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీడియా టీవీలో టెలికాస్ట్ చేసేది. కానీ ఈ గట్కేసర్ కేసులోనే కొంత కంప్లైంట్ రావడం, కంప్లైంట్ వ్యక్తులు అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చి మిస్ అయిన వాళ్ళకి వచ్చిన సమాచారం ఎవరు మిస్ అయ్యారు ఈ డీటెయిల్స్ రావడంతో కేసు కొంత ఇన్వెస్టిగేషన్ ముందుకు పోయింది. 2021 జనవరి 1 బంజారా హిల్స్ పిఎస్లో ఆ ఇయర్కి ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది. ఒక వాచ్మెన్ ఇచ్చిన కంప్లైంట్ పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కదిలించింది. అదే యూసఫ్ గూడకు చెందిన వెంకటమ్మ మిస్సింగ్ కేసు. అండ్ ఈ కేసుతో 18 మర్డర్స్ చేసిన మైనా రాములు చరిత్ర అంతా బయటపడింది. అసలు ఈ మైనా రాముల్ని మళ్ళీ ఎలా పట్టుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది, ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఏముంటుంది? మా డీసీపీ గారికి చెప్పగానే ఆయన గతంలో అరెస్ట్ చేయడం వల్ల ఇమీడియట్ ఆయన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది సార్ దగ్గర. దాంతోపాటు టెక్నికల్ డేటా ఉంది కదా మా దగ్గర, ప్రీవియస్ హిస్టరీ, ఆయన సిడిఆర్స్, అతని ఫోన్ నెంబర్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత అతను ఫస్ట్ వైపు వాళ్ళ సన్ ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఐడెంటిఫై చేసిన. ఫస్ట్ ఈయన ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. ఫస్ట్ వాళ్ళ సన్నుని ఐడెంటిఫై చేస్తే వాళ్ళు వికారాబాద్ దగ్గర ఉన్నారు ఒరిజినల్గా అయితే, వాళ్ళు నేటివ్ అప్పు. అక్కడికి మా టీం ఇమీడియట్ పంపించడం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు గతంలో ఉన్న ప్లేస్ తెలుసు కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటుండో తెలియదు. జైలు నుంచి అయితే వచ్చాడు, మోస్ట్లీ బోరబండలో ఉండొచ్చు అని చెప్పాడు. అయితే ఆయన ఇంతకుముందు వాడిన ఫోన్ నెంబర్ ఒకటి స్విచ్ ఆఫ్ అయింది కానీ ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు. మా డాడీ ఈ ఫోన్ నెంబరే వాడతాడు. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఉంది కదా, అనుమానాస్పదంగా ఉన్నది, ఇలా బాబుకి చెప్తే అప్పుడు అతను ఖచ్చితంగా గుర్తుపోయి ఇతను మా డాడీనే అని చెప్పాడు. అప్పుడు కన్ఫామ్ చేసుకున్నాం. ఇంకా అప్పుడేమో సస్పీషియస్ ఉండే, అనుమానం ఉండే, ఈ షర్టు మా డాడీదే, మొన్ననే వచ్చినప్పుడు కూడా ఈ షర్టే వేసుకొని ఉన్నాడు, ఆ సిగరెట్ తాగే విధానం, ఆ హెయిర్ స్టైల్ అంతా కూడా గుర్తుపట్టిన. అప్పుడు కన్ఫామ్ అయింది. యాక్చువల్లీ 2003 నుండే పోలీస్ ఫైల్స్లో ఉన్నాడు ఇతను. అండ్ 21 సార్లు ఆల్రెడీ అరెస్ట్ కూడా అయ్యాడు మైనా రాములు.
సైబరాబాద్ రాచకొండ ట్రై కమిషనరేట్లో అతని పేరు ఒక నోటోరియస్ మర్డర్ ఫర్ గెయిన్, తర్వాత ప్రాపర్టీ ఆఫెండర్ కేటగిరీలో కూడా అతని పేరు ఉంది. ఇంతకుముందు 21 టైమ్స్ పోలీస్ ద్వారా అరెస్ట్ జరిగింది. ఇలాంటి కళ్ళు దుకాణాలే మైనారాములు అడ్డా. యూసఫ్గూడలో ఉన్న ఈ కళ్ళు దుకాణం నుండే వెంకటమ్మని తీసుకుని ఉప్పల్ వరకు వెళ్ళి ఉప్పల్ నుండి ఔషాపూర్ వెళ్ళి అక్కడ దారుణంగా హత్య చేశాడు. ఇలా కళ్ళు దుకాణాల్లోకి వెళ్ళడం, ఒంటరి మహిళల్ని చూసి వాళ్ళతో మాటామాట పెంచుకుని సాన్నిహితం ఏర్పరచుకున్న తరువాత వాళ్ళని నమ్మించి చంపడం మైనారాములు నైజం. అండ్ మైనారాములు చేసిన ప్రతి నేరం మొదలైంది ఇలాంటి కళ్ళు దుకాణాల దగ్గర. యూసఫ్గూడ కళ్ళు దుకాణం నుంచి మిస్ అయిన వెంకటమ్మ మూమెంట్ ని 500 సీసీ కెమెరాలతో చూశారు. అక్కడి నుంచి తీసుకెళ్లిన వ్యక్తి కదలికలు దొరికాయి. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఉంది కదా, అనుమానాస్పదంగా ఉన్నది. ఇలా బాబుకి చెప్తే అప్పుడు అతను ఖచ్చితంగా గుర్తుపోయి ఇతను మా డాడీనే అని చెప్పాడు. అప్పుడు కన్ఫామ్ చేసుకున్నాం. ఇంకా అప్పుడేమో సస్పీషియస్ ఉండే, అనుమానం ఉండే. ఈ షర్టు మా డాడీదే, మొన్ననే వచ్చినప్పుడు కూడా ఈ షర్టే వేసుకొని ఉన్నాడు, ఆ సిగరెట్ తాగే విధానం, ఆ హెయిర్ స్టైల్ అంతా కూడా గుర్తుపట్టిన అప్పుడు కన్ఫామ్ అయింది. దెన్ వి డివైడ్ ఇంటూ 4 టీమ్స్ డివైడ్ చేసి ఎక్కడెక్కడ ఉంటాడు, సంగారెడ్డి ఒక టీము, వికారాబాదు, బోరబండలు ఎక్కడైతుందో ఆ నెంబర్ CDR పెడితే ఒక విజేత థియేటర్ అని ఉంటుంది. అక్కడ ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక లొకేషన్ వస్తుండే, అక్కడ కంటిన్యూ వాచ్ పెట్టినాం. దాన్ని వాచ్ పెడితే ఆ లేడీ ఎవరైతే ఉన్నదో వాళ్ళ ఇల్లు తెలియదు, కానీ ఈ అబ్బాయికి తెలుసు ఇంకొక ఆవిడతో ఉంటున్నాడు కదా, ఆవిడని గుర్తుపడతా కానీ ఆవిడ ఇల్లు నాకు తెలియదని చెప్పాడు. సో కంటిన్యూ వాచ్ పెట్టాము. నెక్స్ట్ డే మార్నింగ్కి ఆవిడ ఒక లోకల్ షాప్కి ఏదో కొనుక్కోవడానికి వచ్చింది, చిన్న హోండా యాక్టివా స్కూటీ టైప్లో వేసుకొని వస్తే ఆమెను ఫాలో అయ్యి ఇంటికి వెళ్ళటం జరిగింది మా టీము. ఇమీడియట్గా వెళ్తే ఆవిడ అతని ఇంట్లోనే ఉన్నాడు ఎర్లీ మార్నింగ్. కానీ ఇంత నటోరియస్ క్రిమినల్ ఇంత దారుణంగా మహిళలను చంపుతాడని చెప్పి ఆయన రూపాన్ని, ఆయన ఫేసెస్ని మీడియాలో చూపెట్టినప్పుడు కూడా చాలామంది మహిళలు, ఎందుకంటే చాలామంది ఒంటరి మహిళలు టార్గెట్గా చేసుకొని చేసేవారు కాబట్టి ఈ కేసులో ఆయన ఎక్కువ ఫోకస్గా, అంటే ఆయన ఇన్ని నేరాలు చేసినా కూడా మళ్ళీ బయటికి రాగలిగాడు, చాలామంది నమ్మగలిగారు. పట్టుకుంది ఏమాత్రం కూడా భయం లేకుండా వెరీ సింపుల్గా, అవును సార్ చేసినా, నేను 2 మర్డర్లు చేసినా అంటే మేము ఫస్ట్ మర్డర్ గురించి ట్రై చేస్తుంటే ఇంకోటి మర్డర్ చేసినా అని చెప్పాడు జైలు నుంచి వచ్చిన తర్వాత. సరే ఎక్కడ ఏంటంటే చూపిస్తానని డైరెక్ట్గా సీన్ ఆఫ్ అఫెన్స్ తీసుకెళ్ళాడు. జరిగిన విధానం అంతా చెప్పాడు, మొత్తం ఎక్కడ పరిచయం అయింది, ఫస్ట్ మైల్ ఇంకొక మైలే ఉంది కదా దానికంటే ముందు జరిగిన ప్లేస్కి కూడా తీసుకెళ్ళాడు. ఎక్కడైతే ఖచ్చితంగా చూపెట్టాడో సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి అప్పటికే బాడీని కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. వాళ్ళు మోస్ట్లీ అబద్ధాలు ఏం చెప్పాడు అతను, ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. ఎట్లా జరిగింది కూడా మనకు పెద్ద ఇంట్రాగేషన్ ఎక్కువ స్కోప్ ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. అంటే 21లో జరిగిన మర్డర్ అయితే ఉందో అది పోలీసులు మరోసారి ఆయన్ని పట్టుకునేలా చేసింది. ఆ తర్వాత ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. 18 కేసుల్లో ఎప్పుడు ఏం జరిగిందనేది పోలీసులు అన్ని డీటెయిల్స్ ప్రకటించారు. అన్నిట్లో కామన్ రీజన్ మహిళలపైన కోపం, మహిళలపైన ఉన్న బంగారాన్ని, ఉన్న వెండిని దోచుకోవడమే టార్గెట్గా చేసేవాడు. అతనికి టీనేజ్లో ఉన్నప్పుడే ఒక అమ్మాయితోటి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి వీడికి తెలియకుండా ఆ అమ్మాయిని లవ్ చేసేసి బొంబాయి తీసుకొని పోయిండు వీని భార్యని, ఫస్ట్ భార్యని. దాని తర్వాత మహిళలు అంటే వీనికి అసహ్యం వచ్చేసిందని అంటాడు. ఇంట్రాగేషన్లో చెప్పే వర్డ్ అది. ఆ భార్య వైఫ్ వెళ్ళిపోయినందుకు నేను అన్నా అంటే మరి అటువంటిప్పుడు సొమ్ములు తీసుకెళ్ళద్దు కదా. అదంతా ఏం లేదులేండి, వాళ్ళు అన్నీ చెప్తారు. కానీ జనరల్గా సహజంగా వచ్చింది ఏంటంటే సొమ్ములు తీసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళతో తిరగడం అట్లా. అన్ని కేసుల్లో ఛార్జ్షీట్లో ఇవే ప్రధానంగా ఉంటాయి. మిగతా మర్డర్ కేసుల్లో అయితే టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ వాడతారు. అండ్ మైనారామ్ కేసుల్లో చాలా కేసులు, 18 కేసుల్లో ఆల్మోస్ట్ 15 కేసుల పైగా ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఓరల్ ఎవిడెన్సెస్. బంగారం, కళ్ళు కాంపౌండు, బస్ టికెటు, ఆటో,
ఇట్లాంటి వాటిని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. జూబ్లీ హిల్స్ నుంచి ఈ మిస్సింగ్ ఉమెన్ ఉన్నది కదా, ఆవిడ పోతున్న విధానం, ఆవిడ దగ్గర ఎవిడెన్స్, ఈవెన్ ఈ బండి ఎక్కించుకున్న అతన్ని ఎగ్జామిన్ చేసాము, ట్రాన్స్పోర్ట్ విధానం, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినవి, తర్వాత ఈయన దగ్గర ఉన్న మొబైల్ ఫోను, రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మేము ఐడెంటిఫై చేసినాం. సుల్తాన్ బజార్ దగ్గరికి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసిండు, బస్సులో వచ్చాడు రిటర్న్ వచ్చేటప్పుడు. దానికి సంబంధించిన మెటీరియల్ అంతా పర్ఫెక్ట్గా మేము ఈసారి ఛార్జ్షీట్ చేసినాం. తప్పించుకోవడం కష్టం మోస్ట్లీ. మేము కోఆర్డినేషన్లో ఉన్న CDRs కానీ, ట్రాన్స్పోర్టేషన్ విధానం, మర్డర్ చేసిన విధానం అంతా సిస్టమేటిక్ ఉంది. చనిపోయిన వాళ్ళందరూ అపరిచితుల్ని నమ్మిన వాళ్ళే. డబ్బనో ఇంకోటనో ఇలా చిన్న చిన్న ప్రలోభాలకు లొంగి పరిచయం లేని వ్యక్తితో వెళ్ళకండి. డోంట్ రిస్క్ యువర్ లైఫ్. ఇన్వెస్టిగేషన్ ఉద్దేశం మిమ్మల్ని అలర్ట్ చేయడమే. నేను నేత్ర.